దేశము నంబర్ 1 దేశంగా ఎదగాలన్నా కానీ మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రోజు రోజు ఎదుగుతా ఉంది. అధిక సంఖ్యలో పార్లమెంట్ సీట్లు గెలవడం ఖాయం. అది చూసి తట్టుకోలేక అబద్ధ హామీలతోటి గెలిచిన ఈ కాంగ్రెస్ మొదటగా ఏం చెప్పింది, డిసెంబర్ 9 నాడు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నది. అప్పుడు కాంగ్రెస్ రైతుల ఓట్లు తగ్గుతున్నది. తర్వాత ఇప్పుడు ఏం చెప్తా ఉంది, 15th ఆగస్ట్ అంటుంది. ఎందుకంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో ఆ తర్వాత లోకల్ ఎలక్షన్ ఇవన్నీ కూడా ఓట్లు కనుక్కునడానికి ఇదంతా కూడా చేస్తున్న కుట్ర. అనేక హామీలు ఇచ్చింది, 420 కోట్లు హామీలు ఒకటంటే ఒకటి ఇప్పటికి కూడా అమలు కాలేదు. ఇక నరేంద్ర మోడీ గారి నుంచి మాట్లాడే అర్హత లేని ఈ మన సీఎం రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు అవినీతి ఛాంపియన్ అంటాడు. సిగ్గుండాలనుకోండి అని చెప్పడానికి ఎట్లా ఉన్నాయంటే వేదాలు దయ్యాలో వేదం పలికినట్టుంది. అసలు అవినీతి అంటాసే కాంగ్రెస్. అటువంటి కాంగ్రెస్ ఈరోజు నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూసి తట్టుకోలేక ఏదేదో మాట్లాడుతూ ఉంది. ఇక ధర్మం గురించి మాట్లాడతారు. తప్పకుండా ఏదైతే నైలు నుండి ఈ రోజు రాహుల్ గాంధీ వరకు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న బాబరు సమాధికి వెళ్లే సమయం చిక్కింది. కానీ 500 సంవత్సరాల నుండి అయోధ్యలో పోరాటం చేస్తున్న రామ మందిరం పీల్చినని పోలేకపోయిండు. రాముడు మనందరి దైవం. రాముడు ఎవరికి ఇష్టం ఉన్నాడు, రాక్షసులకు రాముడికి మాత్రమే ఇష్టం ఉన్నాడు. కనుక దయచేసి మనమందరం కూడా అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో మనకి ఇచ్చిన ఓటు వచ్చే ఆయుధాన్ని మనమందరం కూడా ఒక్కొక్కరు 20 మందితోటి మనము కమలా భూమి ఓటు ఇచ్చి ఇక్కడ అన్ని ధర్మకులాన్ని పెద్ద పెద్ద గెలిపించాలి. తెలంగాణ అత్యధిక స్థానాలు గెలిచి మనమందరం కూడా భవిష్యత్తులో రాబోయే 2028లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావడం ఖాయం. అతి అవకాశం ఇస్తున్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై. ధన్యవాదాలు అన్నగారు. ఇప్పుడు మన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి. మన పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారి యొక్క నామినేషన్ ప్రక్రియలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఉత్తరాఖండ్ మరి ముఖ్యమంత్రి ప్రజా ఆదరణ చూడగానే దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌరస్మృతి చట్టం తీసుకొచ్చినటువంటి మన నాయకులు పుష్కర్ సింగ్ ధామి గారు, వేదిక మీద పెద్దలు, ఈరోజు నామినేషన్ యొక్క సభన లేదా ధర్మపురి అరవింద్ గెలిచిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి సభన అనేటువంటి ఇది విజయోత్సవ సభగా నేను భావిస్తా ఉన్నాను. ఇంత పెద్ద సంఖ్యలో నామినేషన్ వచ్చారంటే గెలుపు ఖాయము. నిజామాబాద్ లో అరవింద్ యొక్క మెజారిటీ కోసమే మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏ రకంగా ఆనాడు మన ఆరాధ్య దైవము శ్రీరామచంద్రుడు ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి శ్రీరాముడికి అనుంగ శిష్యుడిగా ధర్మపురి అరవింద్ ఇవాళ పసుపు ఓటు సాధించి ఏ రకంగా మాట నిలబెట్టుకున్నాడో మీరందరూ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ యొక్క దిగ్గజారుడు రాజకీయాలు నరేంద్ర మోడీ పనితీరు మీద వారికి మాట్లాడే అవకాశం లేదు కాబట్టి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇవాళ ముస్లింల ఓట్ల కోసం కక్కుట్టుబడి ఏ రకంగా మైనారిటీ జపం చేస్తున్నారో
ఆ విషయాన్ని వాళ్ళ మోదీ గారు మాట్లాడుతూ ఉంటే వారి వాళ్ళ రాజకీయంగా ఎదురుదాడి చేస్తారు. ఇది వాస్తవం కదా. ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఈ దేశం యొక్క సంపద, ఈ దేశం యొక్క వనరులు మొట్టమొదటిగా ముస్లింలకే చెందాలని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ప్రధానమంత్రి అవునా కాదా ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ముస్లింలకు ప్రత్యేకంగా ఉద్యోగాల్లో 15% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇది వాస్తవం కాదా ఆలోచన చేయాలి. అంతేకాకుండా ముస్లింలు కూడా ఎస్సీ జాబితాలో చేర్పించి, ఎందుకంటే ముస్లింలు కూడా దయనీయ స్థితిలో ఉన్నారు, వారి కూడా ఎస్సీ జాబితాలో చేర్పించాలని చెప్పి ఈ రకమైనటువంటి వాగ్దానాలు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. అంతేకాదు బీసీలో ఉన్న రిజర్వేషన్లలో ప్రత్యేకంగా ముస్లిం బీసీల పేరు మీద 6% అదనంగా రిజర్వేషన్ ఇవ్వాల్సిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ మోదీ గారు ప్రశ్నిస్తా ఉన్నారు. మత మార్పిడి చేసినటువంటి ఎవరైతే ఉన్నారో ఎస్సీలు, వాళ్ళు ముస్లింలైనా క్రైస్తవులైనా ఎస్సీలుగానే పరిగణించాలని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చెబుతున్నదంటే ఈ రకంగా మరి ఆనాడు కాంగ్రెస్ ఎంపీ రంగనాథ్ మిశ్రా ఏ రకంగా ఆ రోజు ముస్లింలలో కులం లేదు కానీ వారికి అందరూ కూడా బీసీలే చెప్పి కాంగ్రెస్ ఓట్ల కోసం కొంగ జపం చేస్తూ ఉన్నది. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి కుట్రలు పడుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది ముస్లిం లీగు ఇది లౌకికవాద పార్టీ అని చెప్తా ఉన్నది. ఇవాళ మత రక్కసినటువంటి తెలంగాణలో హైదరాబాద్ లో ఆ మస్జిద్ పార్టీని సెక్యులర్ పార్టీ అని చెప్పి అవలంబిస్తారు. వీరిద్దరిని సంఖ్యలో పెట్టుకుని ఊరేగిస్తూ లౌకిక జపం చేస్తా ఉంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ ఉంటే సహించలేక ఇవాళ కర్ణాటకలో ఉన్నటువంటి ముస్లిం అందరూ కూడా బీసీలో చేర్చి బీసీలో పొట్ట కొడుతూ ఉన్నారు, బీసీలో ఓటా తీస్తా ఉన్నారు, ఎస్సీలు కూడా అణచడానికి వాళ్ళు ఎస్సీలుగా పరిగణించబడుతున్నారు. ఇది మోదీ గారు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏ రకంగా రాహుల్ గాంధీ తప్పు పడుతున్నారు ఆలోచన. దయచేసి వీళ్ళందరూ కూడా అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నటువంటి మోదీ గారికి వెయిట్ చేయాలి. ఇవాళ అహంకారంతో ఉన్నటువంటి టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలి, అబద్ధాలతో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలంటే గుర్తుకు ఓటేయాలి, ధర్మపురి అభివృద్ధి కలిగించాలి. మోదీ గారు చెప్తున్నారు మీరు వేసే ప్రతి ఓటు అది నాకు చెందుతుందని చెప్పి మోదీ గారికి చెందుతుందని చెప్తారు. కాబట్టి మీరందరూ కూడా ఆ యొక్క మోదీ గారి ప్రధానమంత్రి కోసం ఓటేయాలి. నిన్న కేసీఆర్ మాట్లాడుతున్నారు ఇవాళ కవితకు బెయిల్ ఎందుకు ఇవ్వరు, బెయిల్ ఎందుకు అంటే నువ్వు కోర్టులను న్యాయస్థానంలో ప్రశ్నించడం అంటే ఎంత నిరాశలో ఉన్నావో. ఇవాళ కవితమ్మ గారు జైల్లో మొక్కుతారంటే మీ నాయకులు మీ తాబేదారులు ఏం చెప్పారు? కేసీఆర్ అపర భగీరథుడు, వారు నదులకి నడక చెప్పాడన్నారు. నదులకు నడపలేని సంగతి దేవుడు కానీ కవితమ్మ మాత్రం ఈ సారాకు మధ్యానికి ఈ నిజామాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు పంజాబ్ వరకు పరిగెత్తిన కవితమ్మ గారు శిక్ష అనుభవిస్తుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓటు కమలం పువ్వు గుర్తు ఓటేసి 3వసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి చేసి ధర్మపురి అరవింద్ గెలిపించి కానుకగా ఇస్తారని కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు సెలవుస్తున్నాను. భారత్ మాతాకి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చక భారతీయ జనతా పార్టీలో చేరుతున్న యూత్ కాంగ్రెస్ నాయకుడు గోపి గారికి ధరంపూరి అరవింద్ గారు కళాశాలగా పింఛేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు ఎంతో సేపటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి మన ఫైర్ బ్రాండ్ మన నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇగో ఇప్పుడే అనుండి ముందు రాను కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే జై శ్రీరామ్ జై హనుమాన్ ర్యాలీలు జై శ్రీరామ్ అననీయరు, ర్యాలీలు పెట్టనీయరు. అందుకని ఇప్పుడే గట్టిగా ఉండి జై శ్రీరామ్ జై శ్రీరామ్. అది వచ్చేది లేదు తీసేది లేదు గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ వాళ్ళది. పడమటన సూర్యుడు ఉదయించారట, రాహుల్ గాంధీ ఈ జన్మకి ప్రధానమంత్రి కాదట. ఇక ఈ నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన उत्तराखंड मुख्यमंत्री आदरणीय पुष्कर सिंह धामी जी को हल्दी के गढ़ में आपका स्वागत है।
పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు, రాకేష్ రెడ్డి గారు, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నాయకులందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా తోటి కార్యకర్త సోదరులందరికీ కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ 2019లో రైతుల ఆశీర్వాదంతో, యువకుల ఆశీర్వాదంతో, ఎన్ఆర్ఐల సహకారంతో, మహిళల ఆశీర్వాదంతో నన్ను మీరందరూ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఎన్నుకోవడం జరిగింది. ఇచ్చిన వాగ్దానాలన్నీ పసుపు బోర్డు అయితేనేమి, మనకి ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి వేచి చూస్తున్న పసుపు బోర్డు మరియు మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అటువంటి ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ లాంటి ఇంకా 6 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, 2 కేంద్రీయ విద్యాలయాలు, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా పసుపు బోర్డుని మన ప్రధానమంత్రి గారిని, హోంమంత్రి అమిత్ షా గారిని ఒప్పించి ఇచ్చిన హామీలన్నీ సహకారం మీ అందరి ఆశీర్వాదంతో చేసుకోవడం జరిగింది. ఇక మనకు మన ప్రాంతంలో నేషనల్ హైవేలు, స్టేట్ హైవేస్, గ్రామీణ సడక్ యోజనలు, ఇవన్నీ వేల కోట్లతోటి మనం అందరం వేగవంతంగా చేసుకున్నాం, పూర్తి చేసుకున్నాం. ఇంకా పనులు కూడా కొనసాగుతా ఉన్నాయి. అదే రకంగా రానున్న కాలంలో కూడా మనకు చేసుకోవాల్సిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి, పనులు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు 5 సంవత్సరాలలో ఏ ఒక్క చిన్న అవినీతి మరక లేకుండా మనము వేల కోట్ల రూపాయల అభివృద్ధిని మనం ఇందూరు పార్లమెంట్ లో చేసుకోవడం జరిగింది. రానున్న కాలంలో జగిత్యాల మంచిర్యాల లైన్ గాని, రైల్వే లైన్ గాని, ముత్కేడు డోను ఏదైతే మహారాష్ట్ర ముత్కేడు నుంచి కర్నూలు డోన్ దాకా రైల్వే లైన్ నిజామాబాద్ మీదుగా పోతుందో, డబ్లింగ్ పనులు, బోధన్ బీదర్ రైల్వే లైన్, ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్, ఇవన్నీ చేసుకుంటూ మన గూడ్స్ షెడ్ కూడా నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మనం మార్చుకోవడం జరిగింది. కొత్త రైళ్లు, అదనంగా రైళ్లు ఇప్పుడు నిజామాబాద్ వచ్చే అవకాశాలు పెరిగినాయి. రానున్న కాలంలో రెగ్యులర్ గా మనము బాంబేకి, ఢిల్లీకి, రాజస్థాన్ కి, అయోధ్యకి, కాశీకి మనం ఇందూరు గడ్డ మీద నుంచి రైళ్లు నడిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంలో మీ అందరి ఆశీర్వాదంతో, నా కార్యకర్త సోదరుల సహకారంతో భారతీయ జనతా పార్టీని కూడా మనం చాలా బలంగా ఈ ప్రాంతంలో మనం చేసుకోవడం జరిగింది. జక్కరాన్పల్లిలో ఎయిర్పోర్ట్ కూడా వేగవంతంగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ పనులు రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా పని చేస్తలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా పోరాడి మనం ఈ ఎయిర్పోర్ట్ కూడా తొందరగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఎన్ఆర్ఐ సోదరులు లక్షల మంది మనకి ఇవాళ ఈ ఎండకే మనం తట్టుకోలేకపోతున్నాము. ఎయిర్ కూలర్లు పెడితే కూడా తట్టుకోలేకపోతున్నాము. ఎండలల్లా, గల్ఫ్లల్లా పాపం వాళ్ళ పొట్ట పూటి కోసం లక్షల మంది నా సోదరులు ఆ ప్రాంతంలో ఉన్నారు, ఎడార్ల పనిచేస్తున్నారు. ఏ కాంగ్రెస్ పార్టీ గాని, ఏ బీఆర్ఎస్ పార్టీ గాని దశాబ్దాల నుంచి వాళ్ళని పట్టించుకోలేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ విదేశాలలో కూడా మనకు వివిధ పేర్లలో గల్ఫ్ ప్రాంతంలో ఇండియన్ పీపుల్స్ ఫోరం గా కేవలం రాజకీయాలకి దూరంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అంటే అంత్యోదయ పాటించే పార్టీ. ప్రతి ఇంటికి, ప్రతి పేదవాడికి మన సహాయం సహకారం చేరాల, ప్రభుత్వ స్కీమ్లని చేరాల. ఇవాళ దుబాయ్ లో మొన్న జరిగిన ఫ్లడ్స్ ఏదైతే వచ్చినాయో అందులో భోజన వ్యవస్థ కూడా మన భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థ ఇండియా పీపుల్స్ ఫోరం ఇంటికి మనకి అక్కడ భోజనం సౌకర్యం చేసింది. ఎక్కడ కూడా సహకారానికి, సర్వీస్ కి వెనకంజు వేయదు భారతీయ జనతా పార్టీ. అటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే ఇవాళ దొంగ ప్రేమ గుర్తుకొచ్చింది మన రేవంత్ కి, ఎన్ఆర్ఐల మీద. ఇక పసుపు రైతులకైతే జోక్ చెప్పాలి. 70 సంవత్సరాల నుంచి మనకు పసుపు పొడి ఎందుకు రాలేదు మన రేవంత్ చెప్పి. జీవన్ రెడ్డి గారట వ్యవసాయ మంత్రి అవుతారట, ఆయన వ్యవసాయ మంత్రి సంతకం పెడతారట, ఆయన మళ్ళీ పసుపు పొడి చేస్తారట.
70 సంవత్సరాల నుంచి రాంగ్ అడ్రస్ లో పోతున్నాను ఆయన. పసుపు బోర్డు వాణిజ్య శాఖలు ఉన్నది, వ్యవసాయ శాఖలు ఉన్నది. వ్యవసాయ శాఖలో కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాలు చెప్తున్నారు. నన్ను ఒకసారి ఎంపీ చేసి నేను వాణిజ్య శాఖ కోసం తీసుకొచ్చి పెట్టి అది వచ్చే వరకు స్పైసెస్ బోర్డు కూడా పెట్టి 2 బోర్డులు తెచ్చినాయి. కార్యాలయం రైతన్నలందరూ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది కార్యాలయం, ఎక్కడ ఉంది? రైతన్నలందరూ ఎప్పుడు కార్యాలయం ఇందూరుగడ్డ మీద కావాలా? ఇందూరుగడ్డ మీద కావాలా? నేను మాటిస్తున్నా మీకు, ఇందూరుగడ్డ మీదనే పసుపు బోర్డు కార్యాలయం వస్తుంది. పసుపు బోర్డు కార్యాలయం వస్తుంది. మీరు కేవలం నరేంద్ర మోడీ గారికి ఇవాళ ఈ ఎలక్షన్ ఉన్నదంటే, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి జరుగుతున్న ఎలక్షన్ ఉన్నదంటే నరేంద్ర మోడీ ఎలక్షన్. నరేంద్ర మోడీ పేరు మీద ఎలక్షన్ జరుగుతున్నది. ఆ నరేంద్ర మోడీ వచ్చి మనకి పసుపు బోర్డు ఇక్కడ మన ఇందూరు గడ్డ మీద ఇచ్చిపోయిండు. మీరందరూ ఓటు రూపకంగా మన అభిమానాన్ని చాటండి. ఇందూరు గడ్డ మీద పసుపు బోర్డు యొక్క అతిపెద్ద కార్యాలయం తీసుకొచ్చే బాధ్యత నాది. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన నేను 5 సంవత్సరాల నుంచి ఎంపీ ఉన్నా, ఆయన 5 సంవత్సరాల నుంచి దాదాపు ఎమ్మెల్సీ ఉన్నారు. ఆయన గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ. ఎన్నడు నిజామాబాద్ రాలే, ఎన్నడు ఆదిలాబాద్ రాలే, ఎన్నడు మెదక్ 4 ఉమ్మడి జిల్లాలకు ఎమ్మెల్సీ సార్ మాకు. ఆయన గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటే ఎమ్మెల్సీ అయితే ఆయన 2018లో దాదాపు పెద్ద 60,000 మెజార్టీతో ఓడిపోతే బీఆర్ఎస్ వాళ్ళు క్యాండిడేట్ కూడా పెట్టలేదు. ఏం సత్యన్న క్యాండిడేట్ పెట్టలేదు అప్పుడు? ఎందుకు పెట్టలేదు మరి? అప్పుడు పెట్టకుంటే ఎమ్మెల్సీ 4 జిల్లాల గ్రాడ్యుయేట్స్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎన్నుకుంటే వాళ్ళ కోసం గత 10 సంవత్సరాలలో జరుగుతున్న అన్యాయం, ఒక నోటిఫికేషన్ లేదు, ఒక ఉద్యోగం లేదు. తెలంగాణ పిఎస్సి పేపర్లు గ్రూప్ 1 గ్రూప్ 2 పేపర్లు లీక్ అవుతుంటే ఎన్నడన్నా ఆయన కొట్లాడిండా? ఎన్నడన్నా ప్రశ్నించిండా? ఎంప్లాయ్మెంట్ కోసం ఎన్నడన్నా ప్రభుత్వాలను ప్రశ్నించిండా? అక్రమాలు జరుగుతుంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లా ప్రశ్నించిండా? ప్రశ్నించలేదు, మనకు కనబడం కూడా లేదు. ఇలా ఆయన కూడా చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తా అంటున్నాడు. ఆయన ఎప్పుడో మంత్రి ఉన్నప్పుడు ఆయన మెంబర్ ఉండి చెరుకు ఫ్యాక్టరీలు తెరిపించలేదు. అప్పుడు కమిటీలో ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు కమిటీలో ఉన్నాడు. కమిటీ ఏమో 2025 డిసెంబర్ తెరిపిస్తామంటే మొన్న రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి సెప్టెంబర్ 17న తెరిపిస్తామని ఆయన అంటాడు. మరి మీరేసిన కమిటీ ఏమో వచ్చే సంవత్సరం డిసెంబర్ అంటారు. ముఖ్యమంత్రి ఏమో ఇక్కడ వచ్చి ఓట్ల కోసం అబద్ధాలు ఆడుతున్నాడు. ఆ అబద్ధాలు కూడా రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు మన దేవుళ్ళ మీద ఒట్టేస్తున్నాడు. మన దేవుళ్ళ మీద ఒట్టేస్తున్నాడు. ఆ టోపీ పెట్టు, అల్లా మీద ఒట్టే దమ్ముంటే. మన అంటే హిందువులంటే ఎంత చులకనైందో నేను ఇంకా చెప్తా మీకు. ఎన్ఆర్ఐలను పట్టించుకోలే, చెరుకు రైతులను పట్టించుకోలే, పసుపు రైతులను పట్టించుకోలే. ఎవడైనా 3-4 పనులు చేసి నేను 10 పనులు చేస్తా అంటే, లేదా 10 పనులు చేసిన 5 పనులు చేస్తా అంటే నమ్ముతారు. కానీ 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒక్క యాది పెట్టుకునే పని కూడా చేయలేదు కాంగ్రెస్ అభ్యర్థి గారు. ఇవాళ ఇక బీఆర్ఎస్ అభ్యర్థులు, బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే సమయం లేదు, మనకు ముందే మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఇక 3 ఎంపీ అభ్యర్థులు మీ ముందరున్నారన్నా, ఎవరు ఎట్లా పనిచేసిండ్రు, ఎవరు వాగ్దానాలు నెరవేర్చుకున్నారు, ఇవన్నీ కూడా మీ ముందరున్నాయి. ఏ ఒక్క భూ కబ్జా చేయలేదు మేము, ఎవరిని బెదిరియలేదు మేము, ఏ అవినీతి చేయలేదు మేము. ఇవన్నీ కూడా 5 సంవత్సరాల పనితీరు మీరు చూసుకున్నారు. కాబట్టి మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఓటేయాల్సిందే కోరుతుంటూ, నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం, చంద్రయాన్, మంగళయాన్ మొత్తం అన్ని ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ అధినేతలందరూ వచ్చి ఇవాళ మోడీ బాస్ అంటారు. అటువంటి మనకి ప్రపంచంలోనే కరోనా వచ్చి, మహమ్మారి వచ్చి ప్రపంచం కింద మీద అవుతున్న సమయంలో ప్రతి ఒక్క భారతీయుడికి వ్యాక్సిన్ ఇచ్చి కాపాడుతున్న నాయకుడు నరేంద్ర మోడీ. అదే రకంగా మన దేశంలోనే కాదు, పేద దేశాలను ఆదుకున్నాడు. ఆదర్శవంతమైన నాయకుడిగా నిలిచి ప్రజాదరణ కలిగిన నాయకుడిగా కీర్తింపబడుతా ఉన్నాడు ఇలా ప్రపంచంలో.
అటువంటి నాయకుడు ఎన్నిక జరుగుతా ఉంది. ఇవాళ ఇవన్నీ పక్కన పెట్టి హిందూ ముస్లిం బాగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాడు మొత్తం అందరి ఆస్తులు అమ్మేసి ముస్లింలకు ఇస్తారట. ఇప్పుడు నేను చెప్తా సెక్యులర్ ఎవరో తెలుస్తుంది, నేను హిందీలో చెప్తా साफ सुनते सर। ये कांग्रेस का मैनिफेस्टो देखकर आज हर एक हिंदुस्तानी इनसिक्योर फील हो रहा है। जैसे इमरजेंसी में फील हो रहा था इनसिक्योर, आज ऐसी फील हो रहा है, हर हिंदू फील हो रहा है। मोदी जी का नेतृत्व में सर मैं टीवी पे देखा, अबू धाबी में मंदिर बना, दुबई में मंदिर बना, सऊदी में मैं एक इस्लामिक कंट्री मैं बड़ा मंदिर बनाऊंगा, मैं बड़ा मंदिर बनाऊंगा, कंपटीशन में मंदिर बना रहे। उसके अलावा रमजान का महीना अभी बीत गया, मैं देखा मुसलमान शेख दुबई या अबू धाबी में रोजा खोलने के लिए मंदिर जाके प्रसाद खाकर रोजा खोले। अरे इसको बोलते सेक्युलरिज्म। एक राहुल गांधी आया, बोलता है पूरा सबका प्लॉट ले लेगा, घर ले लेगा, खेती ले लेगा, महिलाओं का मंगलसूत्र भी ले लेगा और मुसलमानों को दे देगा। ये काय का सेक्युलरिज्म है भाई? ఇక ఎమర్జెన్సీ సమయంలో ఏ రకంగా మనం అందరం అభద్రతగా ఫీల్ అయినామో అటువంటి అభద్రతా భావం ఇలా హిందువులల్లా కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది। వక్ఫ్ బోర్డు లాంటి దుర్మార్గమైన చట్టాలని, అటువంటి చట్టాలని ఇలా ఇంకింత పెంచి హిందువుల ఆస్తుల మీద రాహుల్ గాంధీ అంటాడు దేశంలో ఎక్స్రే చేస్తా అంటాడు। ఎక్స్రే చేస్తే ఒకరు ఇరిగిపోతాయి కదా, అప్పుడు ఎక్స్రే చేస్తారు కదా, అట్లా ఎక్స్రే అంటే మన ఇళ్లకి దొరి మన మీద మనకున్న ఆస్తులు, ప్లాట్లు, పొలాలు, మహిళల మీద ఉన్న బంగారం కూడా లెక్కలు కడతారట। లెక్కలు కట్టి అవన్నీ కూడా ముస్లింలకు పంచుతారట। ఇదంతా మనం ఒప్పుకుందామా అన్న? ఇవన్నీ ఒప్పుకుందామా? ఇక ఎవరన్నా ఆస్తులు సంపాదించి చనిపోతే సాధారణంగా వాళ్ళ పిల్లలకు పోతుంది, అది కూడా ఏడట అందులోకెళ్ళి 51% మన ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళ ఆస్తులు గుంజుకొని ముస్లింలకు ఇస్తారట। ఇదంతా నేను చెప్పేది కాదన్నా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్న 2 పాయింట్లు చదువుతా చూడండి। ముస్లింలను ఆర్థికంగా బలోపేతం చేయడం వల్ల మాత్రమే ఇండియా యొక్క పూర్తి సమర్థతను వెలికి తీయడం సంభవం। ఎలాంటి వివక్ష లేకుండా ముస్లిం మైనారిటీలకు బ్యాంకులు సంస్థాగత రుణాలు ఇవ్వాల్సిందే, దానికి మేము హామీ ఇస్తున్నాడు। వాళ్ళు ముస్లింలు లోన్ తీసుకుంటేనట హామీ ప్రభుత్వం ఇస్తారట, కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వం ఇస్తారట రేపు ప్రభుత్వంలోకి వస్తే। ఇక దీనికంటే అన్యాయం ఏమైనా ఉందా? బ్యాంకులు ఇవ్వాల్సిందేనట రుణాలు। ఇక విద్య, ఉద్యోగం, వ్యాపారం, సేవలు, క్రీడలు, కళలు మరియు ఇతర రంగాలలో పెరుగుతున్న అవకాశాలలో పూర్తి ప్రయోజనాన్ని పొందడానికి ముస్లిం మైనారిటీలకు చెందిన విద్యార్థులు, యువతను మేము ప్రోత్సహిస్తాం మరియు సహాయం చేస్తాం। మరి మనకెందుకు చేయరన్న సహాయం? మనకెందుకు చేయరు? ఇదేం కొత్త కాదు। వాళ్ళ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ 9 డిసెంబర్ 2006 నాడు ఆయన మాట్లాడిన మాటలు మైనారిటీలు మరీ ముఖ్యంగా ముస్లింలు ఖచ్చితంగా సాధికారతను పొందడానికి ఎట్టి పరిస్థితులలోనూ మనం వినూత్న ప్రయాణాలు సిద్ధం చేయాలి। అభివృద్ధి ఫలాలు ముస్లింలకు సమానంగా పంచబడాలి। మన వనరులు అన్నింటిపైన అందరికన్నా ముందు ముస్లింలకి మొదటి హక్కు దక్కాలి। వినూత్న ప్రణాళికలు సిద్ధం చేస్తారట। మన ఎన్ఆర్ఐల కోసం ఎన్నడూ ప్రణాళిక సిద్ధం చేయలే। మరి కాంగ్రెస్ వాడు ఇన్నేళ్ళు పాలించిండు, వాళ్ళే కరెక్ట్ పాలించుంటే ఇలా లక్షలాది మంది ఎన్ఆర్ఐ సోదరులు గల్ఫ్లలో ఉండరు కదన్నా। ఇప్పుడు అందుకనే చెప్తా ఉన్నా, ఇది ఈ సమయం శ్రీరాముల వారు అయోధ్యకు వచ్చిన సమయం, యహీ సమయ హే, సహీ సమయ హే। ఇదే సమయంలో మనం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలా, ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలా, ఇక్కడ ఉన్న బంగ్లాదేశ్ రోహింగ్యాలని మొత్తం ఇడికి వెళ్ళగొట్టాలా, అదే రకంగా పాపులేషన్ కంట్రోల్ చేసుకోవాలా, అదే రకంగా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చి మన అందరు హిందువుల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన
బాధ్యత మనందరూ శ్రీరాములు వారు ఇక్కడికి వచ్చిన సమయం ఇది. ఇదే సమయం, యహీ సమయ హే, సహీ సమయ హే. మన జీవితంలో అతిపెద్ద అతి ముఖ్యమైన ఎన్నిక ఇది. మన కాంగ్రెస్ అభ్యర్థి ఏం తక్కువ కాదు. మొన్న టోపీలు పెట్టిండు, రోడ్ ఎక్కిండు. బంగ్లాదేశ్ వాళ్ళకి, రోహింగ్యాలకు కూడా ఇక్కడ పౌరసత్వం ఇవ్వాలంటున్నాడు. కాబట్టి ఇటువంటి వాళ్ళందరినీ కూడా మనం ఇవాళ తరిమి కొట్టాల్సిన అవసరం ప్రతి ఒక్క భారతీయుడికి ఉంది, మన అందరికి ఉందని తెలియజేస్తూ, రానున్న కాలంలో నరేంద్ర మోడీ గారికి పెద్ద ఎత్తున మనం బయటికి వచ్చి ఓటు వేయాల్సిన బాధ్యత మనది. కమలం భూమి మీద పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి. థ్యాంక్ యూ అన్నగారు. ఇప్పుడు మన ముఖ్య అతిథి అయినటువంటి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి మన శ్రేయోభిలాషి పుష్కర్ సింగ్ ధామి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. चलिए मेरे साथ, अब मैं हिंदी में बोलूंगा, है ठीक है ना, समझ लेंगे सब लोग। भारत माता की, भारत माता की, बोलिए जय श्री राम। उधर से भी आवाज कम आ रहा है, इधर से जय श्री राम। बोले गोल हनुमान जी महाराज की, नीलकंठेश्वर स्वामी जी की, लक्ष्मी नरसिम्हा स्वामी की। चलिए मैं सब लोगों को नमस्कारम, सबको नमस्कारम। आज बहुत शुभ दिन है जब हम नरेंद्र मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाने के लिए हमारे यहाँ के प्रत्याशी सांसद भाई अरविंद धर्मपुरी जी के समर्थन में यहाँ एकत्र हुए हैं। भाई अरविंद धर्मपुरी जी ने अभी बहुत बात आप सबके सामने रखी है, बहुत काम उन्होंने करवाए हैं यहाँ पर। मोदी जी के आशीर्वाद से इस क्षेत्र में काफी कामों को धरातल पर उतारा गया है, काफी काम आगे अभी होने हैं। उन सब का पूरा विजन आगे किस प्रकार से काम होना है, कैसे निजामाबाद क्षेत्र, कैसे ये इंद्रपुरी फिर से अपने गौरव को प्राप्त करेगी, उसके लिए धर्मपुरी जी हमारे जो है यहाँ पर प्रयास करेंगे आप सबके आशीर्वाद से। मंच पर आसीन हमारे राज्यसभा के सांसद, बहुत वरिष्ठ नेता, बहुत सीनियर लीडर आदरणीय डॉक्टर लक्ष्मण जी, राष्ट्रीय अध्यक्ष ओबीसी मोर्चा, स्थानीय विधायक जिन्होंने बहुत जोश से यहां भाषण दिया, राकेश रेड्डी जी, स्थानीय विधायक धनपाल सूर्यनारायण गुप्ता जी, जिला अध्यक्ष दिनेश कुलाचारी जी, प्रदेश सचिव आदरणीय पल्ले गंगा रेड्डी जी, लोकसभा प्रभारी वेंकट रमन जी, प्रदेश कार्य समिति सदस्य मोहन रेड्डी जी, श्रीमती बोगस रावनी जी, मेडा पार्टी प्रकाश रेड्डी जी, मल्लिकार्जुन रेड्डी जी, जिला अध्यक्ष जगत्याल पी सत्यनारायण राव जी, श्री भूपत रेड्डी जी, अन्ना पूर्णम्मा जी, मेरे साथ उत्तराखंड सरकार देवभूमि बद्रीनाथ, केदारनाथ, गंगा और यमुना की भूमि से आए श्री हमारे राज्य मंत्री श्री विनय रोहेला जी, श्री गद्दे बुमना जी, लोक सेवा संयोजक श्री लिंगा रेड्डी जी एवं मंच पर आसीन हमारे सभी लीडर और इस कार्यक्रम में इस पूरे लोकसभा क्षेत्र से आए हुए हमारे सब मंडल अध्यक्ष, बूथ के प्रभारी, बूथ अध्यक्ष, पन्ना प्रमुख,
हमारे सभी सीनियर, बड़े बुजुर्ग, माताएं, बहनें, मेरे सभी नौजवान साथियों, उपस्थित हमारे मीडिया के सभी, हमारे मीडिया के फ्रेंड्स, मीडिया के मित्र, पत्रकार मित्र, हमारे सभी पत्रकार मित्र, छायाकार बंधु, सोशल मीडिया, डिजिटल मीडिया, प्रिंट मीडिया, इलेक्ट्रॉनिक मीडिया और बड़ी संख्या में पधारे, कोने कोने से आए हुए सभी अपने नौजवान साथियों को मैं आज यहां आप सबके बीच में आने पर देवभूमि उत्तराखंड का मुख्य सेवक होने के नाते मैं आप सबका प्रणाम करता हूं, आप सबको नमन करता हूं। आप सबका भाइयों बहनों, आप सभी जानते हैं मैं देवभूमि उत्तराखंड से पधारा हूं, जो गंगा की भूमि है, जो यमुना की भूमि है और जहां हर एक एक स्थान पर देवताओं का निवास है। आप सब लोग पहुंचते हैं, वहां जाते हैं ना, बद्रीनाथ, केदारनाथ, यमुनोत्री, गंगोत्री जाते हैं कुछ लोग। अरे जाते हैं तो इतना संकोच क्यों कर रहे हैं भाई, जोर से बोलिए, जाते हैं। जहां वहां भगवान का, देवभूमि को आशीर्वाद प्राप्त है, जहां कंकड़ कंकड़ में भगवान शंकर का निवास है। भाइयों बहनों, ये तेलंगाना भी, ये क्षेत्र भी कभी इंद्रपुरी जिसका नाम हुआ करता था, यह भी भगवान शिव की भूमि है, ये भी देवभूमि है। मैं इस देवभूमि को मुख्य सेवक उत्तराखंड का होने के नाते कोटि कोटि प्रणाम करता हूं, कोटि कोटि नमन करता हूं। आज मैं आप सबके बीच में देवभूमि से एक संदेश लेकर हमारे लोकसभा के कैंडिडेट भाई अरविंद धर्मपुरी जी के समर्थन में आप सबसे निवेदन करने के लिए आया हूं, आप सबसे रिक्वेस्ट करने के लिए आया हूं कि आप सबको इनका आशीर्वाद चाहिए, आपका वोट चाहिए, आपका सपोर्ट चाहिए, उसके लिए आप सबके बीच में आया हूं। और मैं जो आप सबके बीच में इतनी भीषण गर्मी में जो है आप सबकी ऊर्जा देख रहा हूं, आपके अंदर में जो जोश देख रहा हूं, जो आपकी एनर्जी को मैं महसूस कर पा रहा हूं, मुझे पूरा विश्वास है कि पिछली बार जितनी मतों से, जितने वोटों से आपने पिछली बार इनको आपने विन किया था, इस बार उससे कहीं ज्यादा वोटों से आप सब इनको जिताकर मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाने के लिए अपना समर्थन देने वाले हैं। और ये जो हमारी निजामाबाद लोकसभा सीट है, ये हम प्रचंड बहुमत से जीतने वाले हैं। भाइयों बहनों, आप सब जानते हैं मोदी जी के नेतृत्व में, उनकी लीडरशिप में आज पूरी दुनिया के अंदर हमारे देश का डंका बजा है। पूरी देश का मान सम्मान और स्वाभिमान पूरी दुनिया के अंदर, वर्ल्ड के अंदर फैला है। भाइयों बहनों, किसी से छिपा हुआ नहीं है, हम सब जानते हैं। आज कश्मीर से लेकर कन्याकुमारी तक, अटक से लेकर कटक तक, उत्तर से लेकर दक्षिण तक और पूरब से लेकर पश्चिम तक, आज भारत एक सूत्र में एकता के साथ संगठित होकर विकास के रास्ते पर आगे चल रहा है। इसी का परिणाम है, आपने देखा होगा देश के अंदर कोरोना महामारी आई थी। कोरोना महामारी के समय में भी जब दुनिया के बड़े बड़े देश अव्यवस्थित हो गए, उनकी इकोनॉमी पूरी तरह से लड़खड़ा गई, खराब हो गई, उनका मैनेजमेंट बिगड़ गया, ऐसे समय में भी हमने उन अंग्रेजों को, जिन्होंने 200 वर्षों तक हमारे देश के अंदर शासन किया, हमारे ऊपर राज किया, उस ब्रिटेन को पछाड़कर, उस इंग्लैंड को पछाड़कर, उन अंग्रेजों को पछाड़कर भारत दुनिया की 5वीं सबसे बड़ी अर्थव्यवस्था बन गया। भाइयों बहनों, ये मोदी जी का नेतृत्व है। भाइयों बहनों, आज हर क्षेत्र में भारत का परचम लहरा रहा है। आपको याद होगा एक समय हमारे देश के जवान जो सीमाओं पर देश की रक्षा करते थे, अगर गोली आती थी, बॉर्डर के उस पार से गोली आती थी,
तो उनको गोली का जवाब देने के लिए पूछना पड़ता था कि नहीं पूछना पड़ता था, ऑर्डर लेना पड़ता था। लेकिन मोदी जी के बनने के बाद अब जवानों को गोली का जवाब देने के लिए किसी से पूछना नहीं पड़ता। भाइयों बहनों, अब भारत की सेना गोलों का जवाब तोप से देती है या गोलों से देने का काम करती है। ये नया भारत है। आज पूरा विश्व भारत की जो आर्थिक शक्ति हो या हमारी जो सामरिक शक्ति हो, उसके आगे आज पूरी तरह से आज नतमस्तक है। कोई दुश्मन हमको आंख उठाने की हिम्मत नहीं करता है। आज कश्मीर के अंदर अलगाववाद समाप्त हो गया, आतंकवाद समाप्त हो गया, जिहाद समाप्त हो गया। लेकिन कांग्रेस के समय में वहां धारा 370 60 सालों तक कांग्रेस का शासन रहा, लागू नहीं। भाई साहब, उसको हटा नहीं पाई ये सरकारें, क्योंकि उनके मन में केवल एक बात थी, तुष्टीकरण करना है। अभी अरविंद धर्मपुरी जी बोल रहे थे, इनका घोषणा पत्र आया। भाइयों बहनों, इनके घोषणा पत्र में एक तरफ मैं देवभूमि उत्तराखंड से आया हूं। हमने उत्तराखंड राज्य के अंदर देश की आजादी के बाद यूसीसी समान नागरिक संहिता का विधेयक हमने पारित कर दिया है, विधेयक बन चुका है भाइयों बहनों। और हमारी पार्टी ने हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में देश के अंदर समान नागरिक संहिता का संकल्प देश के सामने प्रस्तुत कर दिया है कि देश के अंदर रहने वाला कोई किसी धर्म का होगा, किसी जाति का होगा, किसी पंथ का होगा, किसी समुदाय का होगा, उसके लिए एक देश के अंदर एक कानून होगा, सबके लिए समान कानून होगा। और दूसरी तरफ कांग्रेस पार्टी का घोषणा पत्र जारी होता है और वो घोषणा पत्र में लिखा है कि हम मौलाना अब्दुल कलाम छात्रवृत्ति फिर से जारी करेंगे। भाइयों बहनों, मुस्लिम लीग मुस्लिम पर्सनल लॉ की सारी बातें, शरिया कानून लागू करेंगे। आपकी संपत्ति का अधिकार, आपकी मेहनत से कमाई हुई गाड़ी कमाई आपके बच्चों को नहीं मिलेगी, उस पर भी डाका डाल दिया जाएगा। आपके खेतों में एक्सरे मशीन लगा दी जाएगी कि आपने अपनी मेहनत से कितनी कमाई की है, और वो सारी कमाई जब्त करके वो गरीबों को नहीं दी जाएगी। वो जानते हैं किसको देने का प्रावधान किया गया है। अभी अरविंद धर्मपुरी जी कह रहे थे वो हमारे एक वर्ग विशेष के लोगों को दी जाएगी क्योंकि उनका वोट चाहिए। भाइयों बहनों, बताइए आप देश के अंदर ये कौन सी व्यवस्था चलेगी? देश के अंदर जब जब इनका शासन आता है, हमारे प्रधानमंत्री जब नरसिंह महाराव थे, मनमोहन सिंह जी थे, उन्होंने भी यही तुष्टीकरण की बात करी। उन्होंने अपने भाषण में कहा कि इस देश के संसाधनों पर सबसे पहला हक किसी का है तो एक वर्ग विशेष का है। भाइयों बहनों, अभी प्रियंका गांधी जी का मैं भाषण सुन रहा था, वो कहती है कि मेरी मम्मी ने ऐसा कर दिया, मेरी दादी ने ऐसा कर दिया, मैंने ऐसा कर दिया। अरे भाई, ये देश आपकी मम्मी और आपकी कहानी सुनना नहीं चाहता है। ये देश आज तुष्टीकरण की बात सुनना चाहता है कि जो आपने तुष्टीकरण किया है, आपने देश को इतने सालों तक पीछे धकेलने का काम किया है। भाइयों बहनों, मोदी जी के नेतृत्व में आज जहां धारा 370 समाप्त हुई है, 3 तलाक देश के अंदर समाप्त हो गया, भगवान राम का भव्य और दिव्य मंदिर, अभी आप सब लोग जय श्री राम बोल रहे थे ना? देखिए, कब से बोलते आ रहे थे हम लोग जय श्री राम, सालों सालों से हम जय श्री राम बोलते थे। हम इंतजार करते थे, वेटिंग लिस्ट में थे कि कब भगवान राम का मंदिर बनेगा जहां भगवान का बर्थ हुआ था। भाइयों बहनों, इस काम के लिए, इस सौभाग्य के लिए हम सबको साक्षी बनने का अवसर किसी ने दिया है तो हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी ने दिया है। भाइयों बहनों, हमारी बहनें बैठी हैं वहां पर, महिलाओं को 33% का आरक्षण देने का काम देश के इतिहास में पहली बार किसी ने किया है तो हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी ने किया है। सीएए का कानून देश के अंदर लागू किया है। भाइयों बहनों, जो हमारे अल्पसंख्यक बन चुके हिंदू भाई थे बांग्लादेश के अंदर, पाकिस्तान के अंदर, अफगानिस्तान के अंदर, उन सभी को
देश की नागरिकता देने का रास्ता खोलने का काम भी हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी ने किया है। भाइयों बहनों, 140 करोड़ भारतीयों को अपना परिवार मानकर आज नरेंद्र मोदी जी काम कर रहे हैं। एक एक पल और एक एक क्षण देश के लिए लगा रहे हैं। उसी का परिणाम है कि आज देश के 25 करोड़ लोग गरीबी रेखा से बाहर निकले हैं। तेजी से इंफ्रास्ट्रक्चर का विकास हुआ है। आपके तेलंगाना में भी पूरे राज्य के अंदर 30 लाख किसानों को प्रधानमंत्री सम्मान निधि किसान योजना का लाभ मिल रहा है। 82 लाख परिवारों को निःशुल्क सेवा हेल्थ के सेक्टर में मिल रही है। उज्ज्वला योजना से इस पूरे राज्य के अंदर 12 लाख महिलाओं के जीवन को बदलने का काम हुआ है। चूल्हे के धुएं से आजादी देने का काम हुआ है। स्वच्छ भारत मिशन के अंतर्गत 31 लाख से अधिक शौचालयों का निर्माण किया गया है। प्रधानमंत्री मुद्रा योजना के तहत 60 लाख लोगों को रोजगार मिला है। अभी अरविंद धर्मपुरी जी बता रहे थे, प्रधानमंत्री ग्रामीण सड़क योजना के तहत करीब 13,000 किलोमीटर सड़कें बनाई गई हैं। और हमारे किसान भाई मेरा स्वागत करने के लिए आए हैं हल लेकर हल्दी, जो यहाँ का एक प्रमुख उत्पादन का केंद्र है। हल्दी बहुतायत में यहाँ होती है और निजामाबाद में हल्दी किसान पिछले 40 सालों से यानी कि 4 दशक से 40 ईयर से हल्दी बोर्ड बनाने की मांग कर रहे थे, लेकिन किसी दल या राजनीतिक दल ने उनकी मांग पर ध्यान नहीं दिया। आदरणीय प्रधानमंत्री जी ने और हमारे अरविंद धर्मपुरी जी के अनुरोध पर राष्ट्रीय हल्दी बोर्ड की स्थापना करके यहाँ के हल्दी किसानों को भी उनका उचित मूल्य दिलाने का काम यहाँ पर हुआ है। लंबे वर्षों से निजाम शुगर फैक्ट्री को पुनः खोलने के लिए भी हमारी सरकार प्रतिबद्ध है। यहाँ के गन्ना किसानों को उनकी फसलों का लाभ मिल सकेगा। निजामाबाद में मोदी सरकार ने 3600 करोड़ से अधिक के विकास के कार्य किए हैं। भाइयों बहनों, ऐसे अनेक कार्य आपके राज्य में हो रहे हैं, आपकी लोकसभा में हो रहे हैं। और मैं अरविंद धर्मपुरी जी को जानता हूं, इन्होंने बहुत कुछ पिछले अपने कार्यकाल में कामों को आगे बढ़ाया है। 2014 में आपने जब इनको चुना था, इन्होंने तेजी से भारत की संसद में इस क्षेत्र का प्रतिनिधित्व किया है, आपकी बातों को उठाया है। आगे इनके मन में बहुत सारे विजन हैं आपको लेकर, आपके क्षेत्र को लेकर, उन सबको साकार करेंगे। मैं चूंकि उत्तराखंड से आता हूं, उत्तराखंड देवभूमि है भाइयों बहनों। हमने कुछ ऐतिहासिक फैसले, उत्तराखंड देवभूमि है, पूरी दुनिया के लोग वहां दर्शन के लिए आते हैं। गंगा यमुना 4 धाम आदि कैलाश मानस खंड कैलाश मानसरोवर की यात्रा उसी राज्य से होकर गुजरती है भाइयों बहनों। उस राज्य को आगे बढ़ाने के लिए हमने हमारे प्रधानमंत्री मोदी जी के नेतृत्व में कुछ निर्णय लिए हैं, ऐतिहासिक निर्णय लिए हैं। अभी मैं बता रहा था, लक्ष्मण जी बता रहे थे, उत्तराखंड राज्य हिंदुस्तान का पहला राज्य है जहां यूसीसी का विधेयक पारित हो गया है भाइयों बहनों, सबके लिए। अब उत्तराखंड में रहने वाले कोई किसी जाति का होगा, पंथ का होगा, धर्म का होगा, समुदाय का होगा, वर्ग का होगा, हर किसी के लिए एक समान कानून होगा। भाइयों बहनों, हमने ये कानून वहां की मातृशक्ति के अधिकारों की सुरक्षा के लिए लिया है। और एक तरफ हम जहां समान नागरिक संहिता की बात कर रहे हैं, वहीं कांग्रेस पार्टी वो मुस्लिम पर्सनल लॉ की बात कर रही है भाइयों बहनों। लैंड जिहाद के खिलाफ, देवभूमि के अंदर लैंड जिहाद था, हमने लैंड जिहाद के खिलाफ भी बहुत सख्त कार्रवाई की है। 5000 एकड़ से भी ज्यादा भूमि को हमने इनक्रोचमेंट से वहां पर मुक्त कराया है। हमारी सरकार ने उत्तराखंड में दंगा रोधी कानून बनाया है। अब अगर वहां कोई दंगा करेगा, कोई वहां पर उपद्रव करेगा, कोई तोड़फोड़ करेगा, तो उसके नुकसान की भरपाई की एक एक पाई की वसूली उसी दंगा करने वाले से वसूल की जाएगी जो तोड़फोड़ करेगा। भाइयों बहनों, हमने धर्मांतरण के खिलाफ भी सख्त कानून बनाया है। धर्मांतरण विरोधी कानून हमारी देवभूमि की संस्कृति को खराब करता था। भाइयों बहनों, ऐसे अनेक काम हमने किए हैं, हम मोदी जी के नेतृत्व में कर रहे हैं। आज भारतीय जनता पार्टी भारत को सशक्त बनाने के लिए, विकसित भारत के निर्माण के लिए संकल्पित होकर काम कर रही है। वहीं जो दूसरी तरफ जो आपके सामने वोट मांगने आ रहे हैं, कांग्रेस पार्टी के लोग, बीआरएस के लोग, ये सारे के सारे लोग तुष्टीकरण, भ्रष्टाचार, परिवारवाद,
और जनता को लूटने वाले पार्टियों के प्रतिनिधि हैं भाइयों बहनों। तेलंगाना के साथ कांग्रेस ने आजादी के समय से ही बहुत बड़ा विश्वासघात किया है। एक और सत्ता में बैठी कांग्रेस पार्टी है जिसने हमेशा देश के अंदर भ्रष्टाचार को जनने का काम किया है। अगर आप पूछेंगे कि देश के अंदर भ्रष्टाचार की जननी यानी भ्रष्टाचार की मां कौन सी पार्टी है, तो उस पार्टी का नाम आप सबके मुंह से निकलेगा। जोर से बोलिए, अरे जोर से बोलिए भाई। इतनी गर्मी हो रही है, इतनी गर्मी में ये आवाज दिल्ली तक जानी चाहिए कि तेलंगाना के निजामाबाद से आवाज आ रही है कि भ्रष्टाचार के खिलाफ जो मोदी जी ने लड़ाई शुरू करी है, उस लड़ाई में निजामाबाद की जनता, इस इंद्रपुरी की जनता मोदी जी के साथ खड़ी है, भाई अरविंद धर्मपुरी के साथ खड़ी है। भाइयों बहनों, एक और इन्होंने झूठे वादे कर यहां सत्ता हासिल कर ली, वहीं दूसरी ओर आज बीआरएस के साथ मिलकर इन्होंने एक दूसरे की बारी आती है तो कहते हैं कि तुम्हारे घपले मैं उजागर नहीं करूंगा, तुम मेरे घपले उजागर मत करना। हम दोनों मिलकर घोटाले करेंगे, हम दोनों प्रदेशों को लूटने का काम करेंगे, जनता की गाड़ी कमाई लूटने का काम करेंगे। वैसे तो कांग्रेस अब धीरे धीरे समाप्त होती जा रही है। एक आध राज्यों में ही अब कांग्रेस की पार्टी की सरकार रह गई है और तेलंगाना में भी इन्होंने लूट और भ्रष्टाचार की नई दुकान का एक शटर ओपन हो गया भाइयों बहनों। यहाँ पर पिछले चुनाव में 4 महीने जो आपने देखा और तेलंगाना से जो लूटी गई जनता की जो गाड़ी कमाई है, उससे दिल्ली में बैठे हुए जो शाही परिवार है, उस शाही परिवार की तिजोरी भरने का काम लगातार चल रहा है, लगातार चल रहा है भाइयों बहनों। देश में भ्रम और भ्रष्टाचार फैलाने के लिए तेलंगाना से जो पैसे जाते हैं, उन पैसों का इस्तेमाल किया जाता है। ये परिवारवादी पार्टियां देश को लूटने के लिए आज राजनीति में आई हैं, आज ये सरकार बनाने के लिए राजनीति में नहीं है। भाइयों बहनों, देश के अंदर जितने भी घोटाले हुए हैं, अगर उन घोटालों के पीछे जाओगे तो इन परिवारवादी पार्टियों का ही हाथ होगा। 2G स्पेक्ट्रम का घोटाला आपको याद होगा, कोयला घोटाला, नेशनल हेराल्ड का घोटाला, कॉमनवेल्थ का घोटाला, बोफोर्स घोटाला, 3G स्पेक्ट्रम का घोटाला, ऐसे अनेक घोटाले हैं। ऐसे ही तेलंगाना में हम भूल नहीं सकते अभी कि कालेश्वरम घोटाले और दिल्ली के लिकर स्कीम के पीछे बीआरएस परिवार के लोगों का सीधे सीधे हाथ आया है। आपको याद होगा, सत्ता में आने के लिए कांग्रेस पार्टी बीआरएस पर घोटालों का आरोप लगाती थी, लेकिन वही कांग्रेस बीआरएस पर अब कोई कार्रवाई नहीं कर रही है, क्योंकि बीआरएस और कांग्रेस में इंटरनल पार्टनरशिप है भाइयों बहनों, दोनों आपस में मिले हुए हैं। इसलिए भाइयों बहनों, यहाँ की पूर्व सांसद बीआरएस की राजकुमारी के दिल्ली के शराब घोटाले से तार जुड़े हुए हैं। इन परिवारवादी दलों ने जनता को लूटने के लिए पूरे देश के अंदर साठगांठ कर रखी है। ये लोग जनता को दिखाने के लिए ढोंग करते हैं, लेकिन भ्रष्टाचार में एक दूसरे के साथ खड़े होते हैं। भाइयों बहनों, कांग्रेस और बीआरएस जैसी जो परिवारवादी पार्टियां भ्रष्टाचारी और तुष्टीकरण करने वाले दलों को अब की बार आप लोगों ने सबक सिखा देना है। अब की बार इनको जड़ से उखाड़ फेंकना है भाइयों बहनों। और आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में भाई अरविंद धर्मपुरी को भारी बहुमत से जिताकर 400 पार का जो नारा है, उस नारे को पूरा करना है। जब तेलंगाना में ऐसे बीजेपी के अधिक से अधिक सांसद जीतकर जाएंगे, अनुभवी सांसद जिनके पास एक्सपीरियंस हो गया है, एक कालखंड का एक्सपीरियंस हो गया है कि देश की संसद में कैसे काम होता है, भारत की सरकार से कैसे पार्लियामेंट के लिए पैसा लाया जाता है, कैसे योजनाएं लाई जाती हैं, तो ज्यादा से ज्यादा अगर चुनकर जाएंगे तो ये जो कांग्रेस की सरकार तेलंगाना में धोखे से आ गई है, ये सरकार आसानी से भ्रष्टाचार नहीं कर पाएगी, जनता को नहीं ठग पाएगी। इसलिए भाइयों बहनों, तेलंगाना की बात सीधे सीधे मोदी जी तक पहुंचेगी और यहाँ के जो गरीब पिछड़े व्यक्ति हैं, उनका वास्तविक रूप से विकास हो पाएगा। भाइयों बहनों, आज सारी ताकतें मोदी जी को रोकने के लिए देश विरोधी शक्तियां आज एक हो गई। आप सब जानते हैं
क्योंकि आज भारत पूरी दुनिया का मजबूत भारत बन रहा है, शक्तिशाली भारत बन रहा है, दुनिया को नेतृत्व देने वाला भारत बन रहा है, और ये मोदी जी के नेतृत्व में बन रहा है। इसलिए जितनी भी हमारे देश की विरोधी शक्तियां हैं जो नहीं चाहती कि भारत आगे बढ़े, भारत का विकास हो, भारत दुनिया की आर्थिक शक्ति बने, दुनिया की महाशक्ति बने, दुनिया का विकसित भारत बने, तो ऐसे लोग आज मोदी जी को रोकने के लिए ये गठबंधन भी कर रहे हैं और विदेशों से इनको आज स्पॉन्सरशिप भी हो रही है। इसलिए भाइयों बहनों, मैं आपसे कहना चाहता हूं, देखिए, आप जानते हैं क्या पाकिस्तान चाहेगा कि मोदी जी प्रधानमंत्री बने? चाहेगा क्या प्रधानमंत्री बने? नहीं चाहेगा ना। चीन चाहेगा क्या प्रधानमंत्री बने मोदी जी? अरे जोर से बोलिए, नहीं चाहेगा। जो हमारे देश को मजबूत नहीं होने, जो मजबूत देखना नहीं चाहते, वो नहीं चाहेंगे कि मोदी जी प्रधानमंत्री बने। इसलिए भाइयों बहनों, मेरा निजामाबाद लोकसभा क्षेत्र के सभी देवतुल्य मतदाताओं से आग्रह है कि विकसित भारत के लिए, सनातन धर्म की रक्षा के लिए और भारत को पुनः विश्व गुरु बनाने के लिए आप भाजपा को चुने। मैं जानता हूं एक बात अच्छी तरह से, मैं अंत में यही बात कहकर अपनी बात समाप्त कर रहा हूं कि आज पूरे देश के अंदर एक चर्चा है कि मोदी जी के नेतृत्व में भाजपा की सरकार बन रही है, एनडीए की सरकार बन रही है। आप पूछेंगे निजामाबाद लोकसभा से कौन जीतने वाला है, तो सब लोग कहेंगे अरविंद धर्मपुरी जीतने वाले हैं, भाजपा जीतने वाली है, मोदी जी को ही वोट देने वाले हैं। लेकिन भाइयों बहनों, इससे शिथिल होने की आवश्यकता नहीं है, थोड़ा सा भी नॉन सीरियस होने की जरूरत नहीं है। हम सब लोगों को 23 तारीख को यहाँ मतदान होना है। 23 तारीख तक इस गर्मी में अपना पसीना बहाना है, 13 तारीख तक अपना पसीना बहाना है, और 13 तारीख आराम से आ जाएगी। आज 25 हो गई है और 18 दिन रह गए हैं। इन 18 दिनों में आपकी जो जीतोड़ मेहनत है वही निजामाबाद क्षेत्र का विकास करेगी, वही मोदी जी को प्रधानमंत्री बनाएगी, वही अरविंद धर्मपुरी जी को यहाँ से सांसद बनाकर आपका प्रतिनिधि चुनेगी। इसके लिए जरूरी है कमल के फूल वाला बटन, कमल का बटन। आपको कमल के बटन पर सवेरे 7 o'clock आपका वोटिंग स्टार्ट हो जाएगा, और वो बटन जो है आपने दबाना भी है और लोगों से भी उसको दबवाना भी है। और शाम इवनिंग होते होते 5 बजे जब वोटिंग बंद होगा ना, उसको इतना दबा देना है, बार बार दबा देना है, दबा देना है, दबा देना है, दबा देना है, इतना दबा देना है कि बटन है अंदर चला जाए। और जब 4 जून को जब रिजल्ट निकलेगा तो ईवीएम मशीन में से इतने कमल निकले कि भाइयों बहनों दीपावली हो जाए और लक्ष्मी जी आप सबके क्षेत्र में भी आ जाए, देश में भी आ जाए, क्योंकि लक्ष्मी जी का वास कमल में होता है भाइयों बहनों। इसलिए कमल के फूल वाला बटन दबाना है, सब लोगों को बताना है। मैं भाई धर्मपुरी जी को भारी बहुमत से विजय बनाना है, यही निवेदन मैं आप सबसे करने आया हूं। आप सबका बहुत बहुत धन्यवाद। और इस क्षेत्र में मुख्य रूप से हल्दी, गन्ना, मक्का व चावल आदि का उत्पादन होता है, परंतु आज भी लाखों लोग गल्फ में जाकर काम करते हैं, जिनके विषय में हमारे प्रधानमंत्री मोदी जी व सांसद श्री अरविंद धर्मपुरी जी निकट भविष्य में आपकी चिंता करेंगे और यहाँ के लोगों को यहाँ के संसाधनों का ठीक प्रकार से उपयोग हो, उसके लिए पूरा काम करेंगे। इतना ही आप सबसे निवेदन करते हुए मैं अपनी बात को समाप्त करता हूँ। बहुत बहुत धन्यवाद। जय हिंद, जय भारत, बोले जय श्री राम, जय श्री राम। BJP
ఎవరైనా నిజామాబాద్ సంబంధించినటువంటి నాయకులు ఉంటేనే మన యొక్క ముఖ్య అతిథికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత మన యొక్క ప్రధాన కార్యదర్శి అయినటువంటి పోతారు లక్ష్మీనారాయణ గారిని వందన సమర్పణ కార్యక్రమం చెప్పాల్సిందిగా కూడా కోరుతున్నాను. అందరూ కూడా తొందరగా, వారికి ఇప్పుడే సమయం కాలాతీతమైంది, వారు వెంటనే వరంగల్ వెళ్ళాలి. దయచేసి తొందరగా సన్మాన కార్యక్రమాన్ని పూర్తి చేయవలసిందిగా కోరుతూ పోతారు లక్ష్మీనారాయణ గారు. భారత్ మాతాకి జై శ్రీరామ్. మరి ఈరోజు ఏదైతే మన యువ నాయకుడు అరవింద్ ధర్మపురి గారి నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీజేపీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గద్దె బొమ్మన గారికి, మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గారు పెద్దలు శ్రీ పుష్కర్ సింగ్ ధామి గారికి, మరి అదేవిధంగా విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి జాతీయ ఓబీసీ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారికి, మరియు అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మన పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ గారికి, మరి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారికి, మరియు అదేవిధంగా జగిత్యాల అధ్యక్షుడు మోరపల్లి సత్యనారాయణ గారికి, రాష్ట్ర కార్యదర్శి పల్లి గంగారెడ్డి గారికి, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసిందని తెలియజేస్తున్నారు. భారత్ మాతాకి